ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారి యొక్క సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విభిన్న ప్రతిభావంతులకి మోటార్ వెహికల్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా గర్వించిన విషయం. దీన్ని మా మండలం కూడా హర్షించాల్సిన అవసరం ఎంతైనా ఇంకా చాలా మంది నియోజకవర్గాలను అడుగుతున్నప్పటికీ ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గానికి 10 చొప్పున వీటన్నింటినీ కేటాయించడం మా అందరం కూడా చాలా సంతోషకరమైన విషయం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేపట్టేటప్పుడు ప్రారంభం నుంచి యువగలం పాదయాత్ర అంతం వరకు ఆయన చేసినటువంటి కృషి మేము వర్ణించలేదు. ఎన్ని కష్టాలు పడడం మరి ఆ పాదయాత్రలో లోకేష్ బాబు గారికి అండగా ఈరోజు రాష్ట్రానికి ప్రతిభావంతులు చేయడం కావడం అనేది మేమందరం కూడా గర్విస్తూ ఉన్నాం. దీనికి సరైనటువంటి అర్హుడుగా మరి నారా లోకేష్ గారు ఆయన వ్యక్తి చూడటం అనేది ఈ వేదిక ద్వారా మరి నారా లోకేష్ గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని సేవలు ఈ రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకి మీ ద్వారా ఇవ్వాలని దాని ద్వారా మీ గౌరవాన్ని మీరు పెంచుకోవాలని ఎప్పుడు కూడా మా అందరి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు సహాయ అందించిన మా అసెంబ్లీ ఇన్ఛార్జిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా అధికారుల శిక్షణకి పెద్దపీట వేసిన మా మంత్రివర్యులు గౌరవానికి గారికి మా వికలాంగుల గురుపుడి నారాయణ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మోటార్ సైకిల్ అనేది మా జీవితంలో చాలా వరకు అధికారాలు ఉపయోగించుకోవచ్చు. నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నాను. నా యొక్క భవిష్యత్తు చక్కగా నిర్ణయించుకొని మరిన్ని సేవలు మా యొక్క మేము చేయవస్తున్నాము. కార్యక్రమాలందరికీ కూడా పైసలు అందిస్తాము. కంపల్సరిగా ఈ విద్యార్థులకు చక్కగా అవకాశం చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మరియు విద్యార్థులు ఆర్టిస్టులు చక్కగా ఉచిత బస్సులో కల్పించిన మన ఆంధ్రప్రదేశ్ కూడా ప్రభుత్వం నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.